బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో మేడారం తరహా ఘటన చోటు చేసుకుంది. కోవబన్ వ్యాపారిని స్థానిక బీజేపీ నేత అడ్డుకున్నారు. అమ్మకాలకు పర్మిషన్ కావాలంటూ నిలదీశారు. నంద్యాల నుంచి వచ్చి కోవబన్ అమ్ముతున్నట్లు చిరు వ్యాపారి తెలిపారు. స్థానికుల జోక్యంతో ప్రస్తుతానికి వివాదం శాంతించింది. ఆరోపణ ఏంటంటే నేను కారు పట్టుకున్నానని అలాంటప్పుడు పోలీసు ఏమమ్ముకోవడానికి వచ్చారు? ఏదో జరుగుతుంది, ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం అని చెప్పేసి మేము ఎదుర్కొనే చెప్తున్నాం, తిని చూపిస్తాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నాం. ఆయన కూడా ఆయన ఏదేదో అంటున్నాడు. పెద్ద పెద్ద మాటలు. అంతేనా? లైసెన్స్ గురించి అడిగారా? లైసెన్స్ కూడా అడిగాడన్న, ఫుడ్ లైసెన్స్ ఇచ్చాను. ఇక్కడ లైసెన్స్ కావాలంటే మాకు తెలియదన్నా, ఇక్కడ దొరుకుతుంది చెప్పండి అన్న, అక్కడికి వెళ్ళి తీసుకుంటామని కూడా చెప్పాను నేను. క్యాకేజ్ పంపించారు. స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి, మీరు లైసెన్స్ తీసుకుని మాకు పర్మిషన్ తీసుకుని మీరు అమ్మాలని చెప్పారు. దాంట్లో కలుతుందో మనం ఆరోపించట్లా, అది మంచిగా మనం ఆరోపించట్లా. స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకుని వ్యాపారం చెయ్యాలని చెప్పారు. ఇది మళ్ళీ పంచాయతీకి వెళ్ళాలి. ఇతర వేరు ఇందాక వచ్చిన డ్రైవర్ ఇందాక మొన్న వచ్చిన ఇతను ఉన్నాడు, ఇప్పుడు కావాలని మళ్ళీ నాయకుడు వచ్చాడు. డ్రైవర్ ఆరోపణ ఏంటంటే నేను కారు పట్టుకున్నానని. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో మేడారం తరహా ఘటన చోటు చేసుకుంది. కోవబన్ వ్యాపారిని స్థానిక బీజేపీ నేత అడ్డుకున్నారు. అమ్మకాలకు పర్మిషన్ చూపాలంటూ నిలదీశారు. నంద్యాల నుంచి వచ్చి కోవబన్ అమ్ముతున్నట్లు చిరు వ్యాపారి తెలిపారు. ఇక స్థానికుల జోక్యంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మురళి. రీసెంట్గానే కోవబన్ వ్యాపారిని మనకు ఒక ఇష్యూ కూడా బాగా హైలైట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో మరో ఒక ఘటన కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో జరిగినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజ్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కోవబన్ వ్యాపారిపై అయితే బీజేపీ నాయకుడు మాణిక్యం కాలర్ పట్టుకుని రుబాబ్ చేసిన పరిస్థితి చోటు చేసుకుంది. గతంలో మేడారం జాతరలో కోవబన్కు సంబంధించి సోషల్ మీడియాలో అలచేతులు చేసిన కారణంగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అయితే ఎక్కడ చూసినా సరే కోవబన్ వ్యాపారులపై అయితే దాడులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కోవబన్కు సంబంధించి నంద్యాల అంటే కర్నూలు జిల్లా నంద్యాలకు అక్కడ తయారు చేసిన కోవాను అలాగే బన్స్ను తీసుకొచ్చి ఆటోలపై వ్యాపారం చేస్తారు. అంటే 10 రూపాయలకే కోవా పెట్టి బన్నులు వ్యాపారం చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆ బీజేపీ నాయకుడు మాణిక్యం అయితే ఆ కోవబన్ వ్యాపారిపై మీకు ఏ విధంగా లైసెన్సులు ఉన్నాయి, ఈ వ్యాపారం చేయడానికి మీరు కోవబన్లో కలుపుతున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అంటూ కూడా ఆ వ్యాపారిపై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో స్థానికులందరూ కూడా అక్కడ ఆ డ్రైవర్కి సంఘీభావంగా వచ్చి అతను చిరు వ్యాపారి పొట్టకూటు కోసం వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు, అతనిపై దౌర్జన్యం ఏంటో అంటూ నిలదీసి ఇద్దరిని సద్దుమణిగి చేసిన పరిస్థితి అయితే ఆకివీడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో చోటు చేసుకుంది రాజ్ కుమార్. ఓకే మురళి, ఇప్పటికే మనం చూస్తే ఇంతకుముందు కోవబన్ వాళ్ళకి కూడా చాలా మంది రాజకీయ నాయకులు కానీ స్థానికులు కానీ మద్దతు పలికారు. అయితే ఇప్పుడు ఈ జరిగిన తాజా విషయంలో ఎవరైనా ఈ బీజేపీ నేతను ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు? అక్కడ బీజేపీ స్థానికులందరూ కూడా వ్యతిరేకించి ఆ చిరు వ్యాపారికి దన్నుగా నిలిచారని చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారికి అండగా నిలిచి వారు చేసుకునేది చిరు వ్యాపారం, వాటికి సంబంధించి లైసెన్స్లే ఉంటాయి. అంటే కూరగాయలు అమ్మడానికి ఇలా కోవబన్లు అమ్మడానికి వీటికి లైసెన్స్లే ఉంటాయి. దీనిపై ఏదన్నా ఉంటే మీరు మాట్లాడాలి కానీ దాడి చేయటం ఏంటి? అంటే సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మీరు ఈ విధంగా వ్యాపారాలను అడ్డుకోవటం ఏంటంటూ కూడా స్థానికులు నిలదీశారు. దీనికి సంబంధించి ఆ చిరు వ్యాపారికి సహాయంగా ఉండి సర్ది చెప్పారని చెప్పుకోవచ్చు. ఈ చిరు వ్యాపారికి సహాయకంగా ఉన్న నేపథ్యంలోనే స్థానికులు అలాగే అక్కడ ఉన్న వారందరూ కూడా వెన్నుదన్నుగా నిలిచి వ్యాపారిని సర్ది చెప్పి పంపించారు రాజ్ కుమార్. ఓకే, అయితే ఇప్పుడు ఆ చిరు వ్యాపారి ఏమైనా స్పందించడం ఏమైనా జరిగిందా ప్రస్తుతం ఈ ఘటనపై? మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ, లేకపోతే ఇంకేమైనా మీడియా ముందు మాట్లాడడం కానీ?
చిరు వ్యాపారి అంటే మేము పొట్టకూటు కోసం వచ్చాము, మేము మీడియాలతో వీటితో మాట్లాడి ఇలా చేయటం కరెక్ట్ కాదు, మాకు మేము ఏదో 10 రూపాయలకి బండ అమ్మటానికి వచ్చాము, కానీ ఈ విధంగా ఇలా దాడులు చేయటం అంటే ఒక మతానికి సంబంధించి ఈ మమ్మల్ని అంటగడుతున్నారు. దీనిపై అంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మా రాజకీయ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తాం అంటూ కూడా వాపోయినట్లుగా చెప్తున్నారు రాజ్ కుమార్. ఓకే మురళి, ఇక అక్కడ పోలీసులు అంటే వివాదం జరిగిందని అంటున్నారు కాబట్టి అక్కడ పోలీసులు ఏమైనా ఆ టైంకి రావడం కానీ ఏదైనా స్పందించడం కానీ జరిగింది అక్కడ దగ్గరికి రావడం? పోలీసులు వచ్చే లోపే స్థానికులు ఎవరైతే బీజేపీ నేత మాణిక్యం ఉన్నారో అతన్ని వాదించారని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా దాడులు చేయటం సంస్కృతి కాదు. అంటే ఎక్కడో కర్నూలు జిల్లాకు సంబంధించి వారు అక్కడ తయారు చేసిన బండ్లు అలాగే కోవాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు, దాంట్లో తప్పే ఉందంటూ కూడా ముందే చెప్పారు. ఈ పోలీసులు వచ్చే లోపే అటు కోవా బండ్ వ్యాపారి ఈ బీజేపీ నేత మాణిక్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజ్ కుమార్. ఓకే మురళి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.